ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు నెల. ఆగస్టు నెలలో మనకి 12వ తేదీ వరకు కూడా ఆషాఢ మాసం ఉంది. ఆషాఢ అమావాస్య 12వ తేదీని, తర్వాత శ్రావణ మాసం ప్రారంభం 13వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభం. అయితే మొత్తం మీద ఆగస్టు నెలలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఆగస్టు 1 నుంచి 12వ తేదీ వరకు ఉన్నటువంటి ఆషాఢ మాసంలో 13వ తేదీ నుంచి నెలాఖరు వరకు ఉన్నటువంటి శ్రావణ మాసంలో మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు తృతీయాధిపత్యంలో ఉన్నాడు. ఏలినాటి శని ప్రభావం, శనితాలిక ప్రభావం 1000 మంది మేషరాశి వారికి చాలా ఎక్కువగా వాటి ప్రెషర్ ఉంది. 1000 మంది శని మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంత ఇదిగా ప్రెషర్ ఉందంటే అంత బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సామాన్యమైన విషయం కాదు. అయితే ఈ మేషరాశిలో ఉన్నటువంటి పరిస్థితులు, తలపెట్టిన పనులకు ఆటంకములు, కుటుంబంలో బంధువులతో కొంత విరోధమైనటువంటి మనస్పర్ధలు, మంచిగా మాట్లాడుతున్నా ఏదైనా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించుట, అంటే ఈ ఉన్నటువంటి గ్రహతాలిక ప్రభావం చేత అధిక ఒత్తిడి, కోపము, ఉద్రేకము ఇవన్నీ కలబోసి మనిషిని ఏం చేస్తుందంటే వేరే రకంగా ప్రేరేపిస్తుంది అన్నమాట. దానివల్ల వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి గొడవలు ఇబ్బందికరంగా ఉంటున్నాయి. అయితే ప్రయాణంలో అనుకోలేని సంఘటనలు, ఇది నేను అంత ముందు కూడా చెప్పాను. చాలా జాగ్రత్తగా ఏళ్ళాడు శని ప్రభావం స్టార్టింగ్లోనే చెప్పాను. స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ డాక్యుమెంట్స్, పేపర్స్ ఇవన్నీ కూడా మతిమరుపు ఎలా ఉందంటే మందగ్రహము తాలూకా ప్రభావం 1000 మంది ఉండడం వల్ల, మేషరాశిలో 1000 మంది ఉండడం వల్ల మందగ్రహము వారి తాలూకా మందబుద్ధి, వాటి తాలూకా ఫ్లేవర్ ఏదైతే ఉందో ఆ ప్రభావం ఈ మేషరాశి వారికి పడుతుంది. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు ఆ విధంగా ఉంటున్నాయి. మతి మరపు, మందబుద్ధి, ఎక్కడికి వెళ్ళడానికి లేజినెస్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళడానికి బుద్ధి పుట్టకపోవడం, ఏ పని చేయలేకపోవడం, చేద్దామనుకున్నా సరే దానికి వాయిదా వేయడం, ఇలాగా ఊహించలేనటువంటి మార్పులు మన చుట్టూ మనం అల్లుకున్నటువంటి పరిస్థితి. అందుకంటే ఏది ఏమైనా గోచారం ఎలాగున్నా మీరు మాత్రం యాక్టివ్గా ఉండాలి. మనం దేన్ని కూడా రిసీవ్ చేసుకో, అయ్యో నాకు ఏం నడిచిన ప్రభావం ఉంది, నేను ఏమైపోతానో నాకు ఇలాంటివన్నీ ఆలోచనలు ఉండరాదు. ఎప్పుడూ కూడా పాజిటివ్ థింకింగ్, అంటే ఒక మంచిగా ఆలోచించడం, మంచిగా మనం ఏదైనా తలపెట్టుకోవడం వల్ల అది మంచి జరుగుతుంది తప్ప మరొకటి కాదు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ సరే చంచలైనటువంటి మనస్తత్వాన్ని కంట్రోల్ చేయాలి. మనస్సు కుదుటి పట్టుకోవాలి. నమ్మిన వ్యక్తుల వలన మోసములు ఉన్నాయి, దగాలు ఉన్నాయి, నమ్మక ద్రోహం జరుగుతుంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి మరొకసారి చెప్తున్నాను. ఇది ఉగాది నుంచి కూడా మార్చి 28 నెలల నుంచి గ్రహాలు ఎప్పుడైతే మారాయో వాటి ప్రభావం ఈ మేషరాశిలో ఏ విధంగా పడ్డాది అవన్నీ చెప్పుకొని వచ్చాను. ఆగస్టు నెలలో ఈ శ్రావణ మాసంలో కొంత మేలు జరుగుతుంది. కారణం ఏమిటి అంటే ఇప్పుడు మేషరాశి వారికి గురుడు తాలూకా ప్రభావం కూడా మంచిగానే కనబడుతుంది. కర్కాటకంలో గురుడు శుభ్రంగా హెల్ప్ చేస్తాడు. మేషరాశికి 4వ ఇంట్లో గురుడు. విద్యార్థులకు విద్యాలాభము, ఉద్యోగ లాభం, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి హై టెన్షన్స్తో ఉన్నా గురుడు కలిసినటువంటి గురుడు కాబట్టి హై టెన్షన్స్తో ఉన్నా సరే సక్సెస్ఫుల్గానే ఉంటుంది, మంచిగానే జరుగుతుంది. గృహ నిర్మాణ కార్యక్రమాలు ఏవైనా సరే తలపెట్టుకుంటే అది దిగ్విజయంగా సాగుతుంది. మనశ్శాంతికై మీరు శనిదేవుణ్ణి ఆరాధించడం, లేదంటే ఈశ్వర అభిషేకం చేయడం, లేదనగా శనివారం పూట స్థిరవారము
శనివారం పూట స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రదక్షిణ చేయడము, ఆయన దర్శించుకోవడం వల్ల కొంత మనశ్శాంతి జరుగుతుంది. మళ్ళీ మరో